Hi everyone, welcome to the 8th episode of our Mahabharata series. ప్రీవియస్ ఎపిసోడ్ లో కౌరవులు మరియు పాండవుల జన్మం, గాంధారి యొక్క త్యాగం, కుంతీదేవి యొక్క దివ్య మంత్రం మరియు పాండురాజు శాపం గురించి తెలుసుకున్నాం కదా. అయితే ఇప్పుడు కథ కౌరవ పాండవుల బాల్యం, వారి విద్యాభ్యాసం మరియు వారి మధ్య మొదలయ్యే సంఘర్షణ గురించి తెలుసుకుందాం. సో లెట్స్ డైవ్ ఇంటూ ఎపిసోడ్ 8. ఒకరోజు హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు చేస్తున్న పాలనతో సత్యవతీదేవి చాలా నిరాశ చెంది అతన్ని ప్రశ్నిస్తుంది. కానీ ధృతరాష్ట్రుడు కోపంతో సత్యవతీదేవి గురించి, నువ్వు ఒక మత్స్యగంధవి, నీకేం తెలుస్తుంది క్షత్రియుల రాజ్య పాలన అంటూ అవమానకరంగా మాట్లాడుతాడు. దీనితో సత్యవతీదేవి చాలా బాధపడుతూ విదురుడిని వెంట తీసుకుని పాండురాజు వద్దకు వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. ఎలాగైనా సరే పాండురాజును ఒప్పించి హస్తినాపురం తీసుకొచ్చి తన కుమారుడైన యుధిష్ఠిరుడిని ధర్మబద్ధంగా రాజును చేయాలని అనుకుంటుంది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్. అదేంటంటే అది తెలుసుకునే ముందుగా మీ అందరికి ఒక స్మాల్ రిక్వెస్ట్. మీ అందరికి శ్రీకృష్ణుడు అంటే ఇష్టమైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కథలోకి వెళ్దాం. అడవిలో పాండవులు జన్మించిన తరువాత ఒకరోజు పాండురాజు తన శాపాన్ని మరచి మాద్రితో సన్నిహితంగా ఉండబోతాడు. కానీ శాపం వల్ల అతను తక్షణమే మరణిస్తాడు. మాద్రి తన భర్త మరణానికి తానే కారణమని బాధపడి అతనితో పాటు సతీ సహగమనం చేస్తుంది. కుంతి ఇప్పుడు 5 పాండవులకు ఒంటరి తల్లిగా మిగిలిపోతుంది. సత్యవతీ దేవి విదురుడు వచ్చేసరికి పాండురాజు చనిపోయి ఉంటాడు. అది చూసిన సత్యవతీదేవి ఎంతో దుఃఖిస్తూ, అంతా నేనే చేశాను, నా స్వార్థం వల్లనే హస్తినాపురం ఇలా కష్టాల్లో పడింది అంటుంది. కుంతీదేవితో మాట్లాడి ఆమెను విదురుడితో కలిసి హస్తినాపురం వెళ్ళమని నచ్చచెప్తుంది. సత్యవతీదేవి మాటలు విన్న కుంతీదేవి హస్తినాపురం వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. తరువాత సత్యవతీదేవి పశ్చాత్తాపంతో విదురుడితో, నేను హస్తినాపురం తిరిగి రాలేను, నా శేష జీవితం అంతా వేదవ్యాసుడి దగ్గర గడుపుతాను అంటుంది. అలా సత్యవతీదేవి కథ ఇంతటితో ముగుస్తుంది. ఇక కుంతి పాండవులను తీసుకుని హస్తినాపురానికి తిరిగి వస్తుంది. భీష్ముడు, విదురుడు మరియు ధృతరాష్ట్రుడు మరియు గాంధారి వారిని స్వాగతిస్తారు. పాండవుల రాకతో హస్తినాపుర రాజ్యంలో ఒక కొత్త ఉద్రిక్తత మొదలవుతుంది. ధృతరాష్ట్రుడు తన కుమారులకి, ముఖ్యంగా దుర్యోధనుడికి రాజ్యం ఇవ్వాలని కోరుకుంటాడు. కానీ యుధిష్ఠిరుడు పాండురాజు యొక్క పెద్ద కుమారుడిగా రాజ్యానికి చట్టబద్ధమైన వారసుడు. అంటే దుర్యోధనుడి కన్నా ముందు యుధిష్ఠిరుడే పుట్టాడు కాబట్టి అతనే పెద్దవాడు. యుధిష్ఠిరుడు భీముడు పుట్టిన తరువాత ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడు పుడతాడు. అది ఎలా పుట్టాడు అన్నది నేను ప్రీవియస్ ఎపిసోడ్ లో చెప్తున్నాను. అక్కడికి వెళ్ళి ఆ వీడియో అన్నది చూడండి. గాంధారి యొక్క చరిత్రని పెట్టున్నాను. సో దాంట్లో దుర్యోధనుడు జన్మం గురించి ఉంటుంది, దాన్ని తప్పకుండా చూడండి. సో పాండవుల రాకతో దుర్యోధనుడిలో ఈర్ష్యను రగిలిస్తుంది. తరువాత కౌరవులు పాండవులు ఒకే రాజప్రసాదమైన హస్తినాపురంలో కలిసి పెరుగుతారు. భీష్ముడు, విదురుడు మరియు ఇతర పెద్దలు వారికి సమానమైన ప్రేమ మరియు శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. కానీ దుర్యోధనుడు చిన్నతనం నుండే అహంకారంతో నిండిన వాడిగా ఉంటాడు. పాండవుల పట్ల ఎంతో ఈర్ష్యతో ఉంటాడు. తన రాజ్య హక్కుకు పాండవులు ఆటంకంగా ఉన్నారని భావిస్తాడు దుర్యోధనుడు. ముఖ్యంగా భీముని ద్వేషిస్తాడు. భీముడు తన అపారమైన బలంతో కౌరవులను ఆట పట్టిస్తూ ఉంటాడు. ఇది దుర్యోధనుడిలో కోపాన్ని మరింత పెంచుతుంది. ఒకరోజు దుర్యోధనుడు భీముని నాశనం చెయ్యాలని ఒక దుష్ట పథకం వేస్తాడు. అతను భీముని ఒక ఉత్సవానికి ఆహ్వానిస్తాడు. అక్కడ అతనికి విషం కలిపిన ఆహారాన్ని తినిపిస్తాడు. భీముడు వెంటనే మూర్ఛపోతాడు. అప్పుడు దుర్యోధనుడు మామ శకుని భీముని నదిలో పడేస్తాడు. దుర్యోధనుడు భీముడు చనిపోయాడని భావిస్తాడు. కానీ భీముడు నాగలోకానికి వెళ్లి అక్కడ నాగుల యొక్క రక్షణ పొంది వాళ్ళ ద్వారా ఒక దివ్య ఔషధాన్ని పొంది అతని బలాన్ని మరింత పెంచుకొని తిరిగి హస్తినాపురానికి సజీవంగా తిరిగి వస్తాడు. ఇది దుర్యోధనుడిని మరియు శకుని షాక్ గురి చేస్తుంది. ఈ సంఘటన కౌరవ పాండవుల మధ్య శత్రుత్వాన్ని మరింత ఎక్కువ చేస్తుంది. ఈ సమయంలో ధృతరాష్ట్రుడు ఎలాగైనా సరే తన కుమారుడికి రాజ్యం ఇవ్వాలని చూస్తాడు. తన రాజ్యానికి దుర్యోధనుడిని రాజుగా చేయాలని నిర్ణయించుకుంటాడు. కానీ ఇందుకు భీష్ముడు అంగీకరించడు.
హస్తినాపురం రాజ్యం మీద ఎప్పుడు ధర్మం అనేది ఉండాలి. కాబట్టి మన వారసుల్లో ఎవరి ధర్మబద్ధంగా ఉన్నారు, రాజుగా ఎవరికి హక్కు ఉంది అని మనం ముందుగా తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే మన కుమారులకు మనం శిక్షణ అనేది ఇప్పించాలి ధృతరాష్ట్ర మహారాజా. కాబట్టి వెంటనే నేను ఒక గురువుని తీసుకొని వస్తాను. మన యొక్క బిడ్డలందరికీ అతను శిక్షణ ఇస్తాడు. ఆ శిక్షణ పూర్తయిన తరువాత వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి మనం రాజుగా చెయ్యాలి అని చెప్తాడు. దానికి ధృతరాష్ట్రుడు కూడా ఒప్పుకున్న తరువాత భీష్ముడు ద్రోణాచార్యుడు అనే ఒక గురువును హస్తినాపురానికి పిలిపిస్తాడు. అలా ద్రోణాచార్యుడు హస్తినాపురానికి వస్తాడు. ద్రోణాచార్యుడు ఒక బ్రాహ్మణ యోధుడు, ధనుర్విద్య మరియు యుద్ధ కళల్లో నిష్ణాతుడు. అతను కౌరవ పాండవులకు శిక్షణ ఇస్తాడు. కానీ అర్జునుడు అతనికి అత్యంత ప్రియమైన శిష్యుడిగా మారుతాడు. ఒక రోజు ద్రోణాచార్యుడు తన శిష్యులకి పరీక్ష పెడతాడు. ఒక చెట్టు మీద ఒక పక్షి బొమ్మను లక్ష్యంగా పెట్టి బాణం వేయమని చెప్తాడు. అప్పుడు ఒక్కొక్కరిని మీకేం కనిపిస్తుంది అని అడుగుతాడు. దుర్యోధనుడు, యుధిష్ఠిరుడు ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా చెట్టు యొక్క ఆకులు, చెట్టు మీద పక్షి అవన్నీ కనిపిస్తున్నాయని చెప్తారు. కానీ అర్జునుడి మాత్రం నాకు పక్షి యొక్క కన్ను మాత్రమే కనిపిస్తుంది అని చెబుతూ వెంటనే బాణాన్ని వదులుతాడు. ఆ బాణం వెళ్లి పక్షి యొక్క కంటికి తగులుతుంది. దీన్ని బట్టి చూస్తే అర్జునుడు ఎంత బాగా బాణం వేయగలడో, ఎంత బాగా ధ్యాస పెట్టగలడో తెలుస్తుంది. ఈ ప్రతిభను చూసిన దుర్యోధనుడు ఈర్ష్యపడతాడు. అర్జునుడి గొప్పతనం మరియు పాండవులు రాజ్య హక్కుకు సమాన అర్హత కలిగి ఉండడం దుర్యోధనుడిలో అసూయను మరింత పెంచుతాయి. ఇదిలా ఉండగా ఒక రోజు ద్రోణాచార్యుడి గురుకులంలో చాలా బాధాకరమైన సంఘటన జరుగుతుంది. ఏకలవ్యుడు అనే ఒక అడవి కుర్రాడు ద్రోణాచార్యుడి దగ్గర విలువిద్య నేర్చుకోవాలని వస్తాడు. కానీ ద్రోణాచార్యుడు అతని శిష్యుడిగా తీసుకోలేదు. ఎందుకంటే అతను క్షత్రియుడు కాదని. ఇక ద్రోణుడు హస్తినాపురం రాజుగారి పిల్లలకి మాత్రమే శిక్షణ ఇవ్వాలని ఒప్పుకుంటాడు. ఏకలవ్యుడు మాత్రం నిరాశపడలేదు. ద్రోణాచార్యుడి బొమ్మను మట్టితో చేసి ఆయన్నే గురువుగా అనుకుని సొంతంగా విలువిద్య సాధన చేశాడు. అలా అతను అర్జునుడితో సమానంగా అద్భుతంగా విలువిద్య నేర్చుకున్నాడు. ఒక రోజు ద్రోణాచార్యుడు, అర్జునుడు ఏకలవ్యుడి నైపుణ్యం చూసి చాలా ఆశ్చర్యపోతారు. అర్జునుడిని గొప్ప విల్లుకాడును చేస్తానని ద్రోణాచార్యుడు కురువంశ రాజులకు మాట ఇస్తాడు. కాబట్టి ఏకలవ్యుడిని గురుదక్షిణ అడుగుతాడు. ఏకలవ్యుడు ఏదైనా ఇస్తానని ఒప్పుకున్నాడు. అప్పుడు ద్రోణాచార్యుడు అతని కుడి చేతి బొటనవేలుని గురుదక్షిణగా ఇవ్వమని అడుగుతాడు. విలువిద్యకు బొటనవేలు చాలా ముఖ్యం. అయినా కూడా ఏకలవ్యుడు ఏమీ ఆలోచించకుండా తన బొటనవేలును కోసి గురువుకు బహుమతిగా ఇచ్చేస్తాడు. ఈ పని ఏకలవ్యుడి గొప్పతనాన్ని, గురువు మీద ఉన్న భక్తిని చూపిస్తుంది. కానీ దాని వల్ల అతని విలువిద్యా నైపుణ్యం పూర్తిగా పోయింది. ద్రోణాచార్యుడు ఏకలవ్యుడు చేసిన త్యాగానికి చాలా దుఃఖిస్తూ నేను మహాపాపం చేశాను. ఏకలవ్యుడు మరో గురువు దగ్గర శిక్షణ తీసుకొని ఉండున్నా బాగుంది, కానీ అతను నా దగ్గరికి వచ్చాడు అంటూ చాలా బాధపడతాడు. కానీ ద్రోణాచార్యుడు చాలా ధర్మబద్ధుడు. ఎందుకంటే ద్రోణాచార్యులు అతని కుటుంబం కురువంశపు నీడలో బ్రతుకుతుంటారు. కురువంశం వాళ్ళకి అన్నం పెడుతుంది. ఆ కృతజ్ఞత, ఆ విశ్వాసం ద్రోణాచార్యుల్లో బలంగా ఉంటుంది. అతని సర్వస్వం హస్తినాపురానికి చెందాలి అని భావిస్తాడు. అందుకే కురువంశ పిల్లలకు మాత్రమే అతను శిక్షణ ఇస్తాడు. ఒకవేళ ఏకలవ్యుడు మంచి యుద్ధకారుడైతే మగధ కోసం ఉపయోగపడతాడు. మగధ రాజ్యం కురు రాజ్యానికి శత్రు రాజ్యం. కాబట్టి ఏకలవ్యుడు మంచి యుద్ధకారుడైతే అతని ముందుగా అస్త్రాన్ని ప్రయోగించడు కురు రాజ్యం మీదే. కాబట్టి దీనిని ఆలోచించే ద్రోణాచార్యుడు అతని వద్ద గురుదక్షిణగా బొటనవేలు తీసుకుంటాడు. కానీ ద్రోణాచార్యులు వారు పక్షపాతం వహించాడని ఆ కలంకం అలానే ఉండిపోతుంది నేటికి కూడా. ఏకలవ్యుడికి జరిగిన అన్యాయం, ధర్మం, న్యాయం గురించి చాలా ప్రశ్నలైతే వస్తూనే ఉంటాయి ఇప్పటికి కూడా. కానీ అంత బాధలో అతను అర్జునుడితో నువ్వు మంచి ధనుర్ధారి అవ్వాలి అర్జునా. నా మీద పడ్డ కలంకం పోవాలంటే నిన్ను మించిన ధనుర్ధారి ఎవ్వరూ ఉండకూడదు. నీ భీష్మ పితామహుల కన్నా నువ్వే గొప్ప విల్లుకారుడివి కావాలి. అప్పుడే నాకు ఈ కలంకం పోతుంది అంటాడు. ఈ సంఘటన వల్ల అర్జునుడు గురువు పట్ల అంకిత భావంతో గొప్ప విల్లుకారుడు అయ్యాడు. మోరల్ ఆఫ్ ది స్టోరీ.
ఈ ఎపిసోడ్ నుండి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే ధర్మం, న్యాయం మరియు కర్తవ్యం మధ్య సంఘర్షణ ఎప్పుడు సులభమైన నిర్ణయాలను ఇవ్వదు. ఏకలవ్యుడి త్యాగం మరియు ద్రోణాచార్యుడి నిర్ణయం మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తాయి. నిజమైన ధర్మం అనేది కొన్నిసార్లు వ్యక్తిగత త్యాగాలను డిమాండ్ చేస్తుంది మరియు కొన్నిసార్లు సమాజం నిర్ణయించిన నియమాలు అన్యాయంగా కూడా అనిపించవచ్చు. అర్జునుడి ఏకాగ్రత మరియు ఏకలవ్యుడి దిరుగతి మనకు స్ఫూర్తినిస్తాయి. ఏ పరిస్థితిలోనైనా మన లక్ష్యం పట్ల నిబద్ధత మరియు నిజాయితీతో ముందుకు సాగాలి. అలాగే ఈర్ష్య మరియు అహంకారం దుర్యోధనుడు లాంటి మనుషుల్లో ఎక్కువగా ఉంటే మనల్ని అది తప్పుడు మార్గంలోకి నడిపిస్తుంది. కాబట్టి మన మనసుని ఎప్పుడు స్వచ్ఛంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. సో ఫ్రెండ్స్, ఇది మన మహాభారత సిరీస్ లో 8th ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మనకు ఎన్నో భావోద్వేగాలను పాఠాలుగా అందించింది. మీకు ఈ కథ ఎలా అనిపించింది? ఏకలవ్యుడి నిర్ణయం గురించి మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్స్ లో నాకు తప్పక షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని ఆసక్తికరమైన ట్విస్టులతో కలుద్దాం. అప్పటి వరకు జై శ్రీకృష్ణ. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.